ఫ్రెండ్స్, ఫైనల్లీ కుంభమేళాకి ఉత్తరప్రదేశ్కి ప్రయాగ్రాజ్కి ఎంటర్ అయిపోయాం. మనం వచ్చేసి నైట్ అంతా కార్లో పడుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రూమ్స్ దొరకలేదు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి కదా, కష్టం కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవండోయ్ నాగు గారు. డే 2 త్రూ కుంభమేళా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా భయమేసింది. ఈ క్రౌడ్లో జనాలు వీళ్ళని చూసి మా అత్తయ్య గారిని తీసుకొని వచ్చాము. ఎలా వెళ్తాము అసలు ఈ క్రౌడ్లో, మనం అక్కడ వరకు ఎలా చేస్తాము? కానీ లక్కీగా మనకు ఒక ఆటో అతను, ఒక పోలీస్ అన్న లక్కీగా హెల్ప్ చేశారు. సో అక్కడ వరకు మనం సేఫ్గా వెళ్ళిపోయాము. చక్కగా అన్నీ చూసుకొని స్నానాలు చేసుకున్నాము. కానీ క్రౌడ్ని చూస్తే మాత్రం కొంచెం భయమేసింది ఫ్రెండ్స్. ఎలాగో ఏమంటాము, మనము దేశం వెళ్ళాం కదా, ఇంటికి చక్కగా వెళ్ళాలి. పిల్లల్ని వదిలేసి అక్కడి నుంచి వచ్చేసాం కదా, సో అందుకని ఇంటికి చక్కగా వెళ్ళాలి అని భయమేసింది క్రౌడ్ని చూస్తే. కానీ ఫైనల్లీ స్నానం చేసి పూజ చేసేసుకున్నాము. పూజ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉందో. కానీ కొంచెం రాత్రి మేము వెళ్ళిన దగ్గర ఇన్సిడెంట్ జరిగిందంట. సో అందుకని అక్కడ బోట్స్ ఎవరిని అలౌ చేయలేదు. మా వారు బాయ్ చెప్తున్నారు నాకు. చూడండి అక్కడ అలౌ చేయలేదు కాబట్టి కొంచెం చిన్నగా ఏమనిపించిందంటే, సరే మనం అక్కడి వరకు వెళ్ళలేకపోయాము అని ఒక చిన్న లోటు ఉండింది. కానీ ఏముంది, అక్కడి వరకు వెళ్ళిపోయాము. చిన్నగా ఫొటోస్ తీసుకున్నాము. స్నానాలు చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న పూజ చేయించుకున్నాము. పూజ చేయించుకొని ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ కొంచెం హ్యాపీగా, కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అవన్నీ చూస్తే బాధ అనిపించింది. కానీ మనం ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మనకి అక్కడ స్నానం చేయడానికి దొరికింది కాబట్టి హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ ఇలా ప్రేయర్ చేస్తూ ఉంటే పంతుల వాళ్ళ సాయంత్రాన్ని చూసేసుకొని ఇంకా మనం ఓంకారేశ్వర్కి, ఉజ్జయినికి బయలుదేరిపోయామన్నమాట. ఆ నైట్ వచ్చేసి ఇంకా దారిలో తెలిసిందే కదా, మనము హ్యాపీగా వెళ్ళిపోవాలి. హ్యాపీ జాలీగా ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ వివేక. బాయ్.